ఇక వందలాది ఎకరాలకు సాగునీరందించే గంగనాల ప్రాజెక్టు డైవర్షన్ స్కీమ్ ఎడారిగా మారింది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు 55 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా ఎండిపోయింది. ప్రాజెక్టును నమ్ముకున్న ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. భవిష్యత్తులోనూ ఈ ప్రాజెక్టుకు పూర్వ వైభవం వస్తుందో రాదో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా వేములకుర్తి గ్రామ సమీపంలో 1960లో గోదావరి నదిపై గంగనాల ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి నుంచి ఎప్పుడు జలకలతో ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా నీరు లేక ఎడారిగా మారింది. దీంతో ప్రాజెక్టు కింద 4000 ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 2 ఏళ్లుగా వర్షాలు లేక ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరలేదు. గోదావరి పుష్కరాల టైంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదిలారు. దీంతో గంగనాల ప్రాజెక్టులోకి కాస్త నీరొచ్చింది. ఈ నీటిని నమ్ముకుని పంట వేసుకున్న రైతులకు తీరా కోతకొచ్చే సమయానికి ప్రాజెక్టులో నీరు అడుగంటిపోయింది. 1000 ఎకరాల్లో పంట ఎండిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో గల కరీంనగర్ జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామం. ఇక్కడ దాదాపు 4000 కుటుంబాలు నివసిస్తుంటాయి. ఈ గత 40-50 సంవత్సరాల క్రితం నిర్మించిన గంగనాల ప్రాజెక్టు కింద దీన్నే ఆధారంగా తీసుకొని రైతులు వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాం. అయితే ఇప్పుడు పుష్కరాలు పుణ్యమాని వారు నీళ్లు వదలడం జరిగింది. దాన్ని ఆసరాగా చేసుకుని రైతులు ఏదో మేము బతామని ఇక్కడ 800 నుంచి 900 ఎకరాలు సాగు చేయడం జరిగింది. ప్రాజెక్టులోకి వర్షాకాలంలో వచ్చే వరద నీరు ఒక స్థాయి వరకు నిల్వ ఉండి మిగతా నీరంతా ఆనకట్టపై నుంచి దిగువకు వెళ్తుంది. ప్రాజెక్టును రిజర్వాయర్ గా మార్చి గేట్లు ఏర్పాటు చేయాలని రైతులు చాలా రోజులుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రాజెక్టును రిజర్వాయర్ గా మారిస్తే కరువు సమయంలో ఉపయోగపడుతుందంటున్నారు రైతులు. కరువు మండలాలు ప్రకటించినప్పటికీ మేమందరం ఎంతో ఆశతో ఎదురు చూశాము. మా మండలం కరువు మండలంగా రాకపోవడం చాలా బాధాకరం. మేము చాలా అసహనానికి గురవుతున్నాం. కనుక అధికారులు వెంటనే స్పందించి మా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మిషన్ కాకతీయ నిధులతో ప్రాజెక్టులో పూడిక తీయించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని రైతులు కోరుతున్నారు. ప్రాజెక్టు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి చుట్టుపక్కల బావులు బోర్లలో కూడా నీరు ఉండడం లేదు. ఈ ఏడాది పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయామని చెబుతున్నారు రైతులు. ఇంతకాలం ప్రాజెక్ట్ అన్నం పెట్టే వరప్రదాయనిగా నిలిచిందని, కానీ ఇప్పుడు వర్షాలు లేక పంటల పరిస్థితి దారుణంగా తయారైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రాజెక్టును రిజర్వాయర్ గా మార్చాలని రైతులు కోరుతున్నారు.